దేవుడు వినికిడి అనే దానికి ప్రాధాన్యం ఇచ్చి ఈ సమాచారం మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. వినుట వలన విశ్వాసము కలుగును అనే దైవికమైన వాస్తవం దేవుడు మానవునికి ఇచ్చిన ఆ పంచేంద్రియముల్లో వినే ఇంద్రియానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ఎందుకు తేట కనపడుతుంటుంది. 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం. ఇక్కడ ఒక విశేషమైన వ్యక్తి, ఆమె వేశ్య. వేశ్య అంటే దేహాన్ని నమ్ముకొని దేహాన్ని నమ్ముకొని పోషణ జరిగించుకునే మనిషి. నీతికి భక్తికి సంబంధం లేని వ్యక్తి. వాస్తవానికి ఈ అపవిత్రమైన మనిషి విన్నదంట. వింటే ఏం జరిగిందంటే విశ్వసించింది. వినటం వల్ల విశ్వాసం కలిగింది. అది గ్రంథం చెప్పే విశేషమైన సమాచారం. మోషే ఇశ్రాయేలులో నుంచి కనాను వేగు చుట్టానికి ఎలాగూ దేవుని ఆదేశం మేరకు వేగు చుట్టానికి మనుషుల్ని పంపించాడో, అలాగనే యెహోషువ యెరికో పట్టణాన్ని వేగు చుట్టానికి 2 మనుషులను పంపించాడు. ఆ వేగు చుట్టానికి వచ్చిన వారు ఆ యెరికో పట్టణాన్ని ప్రవేశించారు. యెరికో పట్టణం ప్రవేశించిన తర్వాత గవిని దగ్గర పైన ఒక వేశ్య తన గుడారం వేసుకొని జీవితం కొనసాగిస్తూ ఉంది. వేశ్యావృత్తి జరిగిస్తూ ఉంది. ఆమె వేశ్య వాస్తవానికి. అంతలోకి ఈ మనుషులు వెళ్ళారు. ఈ మనుషులు వెళితే తన ఇంటికి చేర్చుకున్నది ఎందుకు? వేశ్యావృత్తి కొరక. ఇశ్రాయేలులోని వేగుల వారిని తన ఇంట్లో చేర్చుకున్నది వేశ్యావృత్తి చేయటానికి కొరక. తన దేహాన్ని అమ్ముకొని వారి దగ్గర డబ్బులు సంపాదించుకోవటం కొరక. ఏం జరిగిందంటే, 4వ వచనం నుండి, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారిని ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరుగును, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళకు ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగును, మీరు వారిని శీఘ్రంగా తరిమితలో పట్టుకుందరు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టుతో వారిని దాచిపెట్టి పెట్టాను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గమున వారిని తరిమిరి. తరుమైన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండు కొనక మనుపు ఆమె వారున్న మిద్దె మీదికి ఎక్కి వేశ్యావృత్తి సంబంధమైన సంభాషణ చేస్తుందా? వేశ్యావృత్తికి సంబంధించిన సంభాషణ చేస్తుందా? లేదు. ఎక్కి వారితో ఇట్లా నేను యెహోవా, వారి దేవుని పేరు ఏమి నోట పలుకుతుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను అడుగుతాను. నీకేం తెలుసును? ఏంటి సంభాషణ మార్చేసావు? వేగం నేను మీ దగ్గరకు వచ్చిన మనుషులతో వేశ్యావృత్తిని గురించి కదా మాట్లాడాలా? యెహోవాని గురించి మాట్లాడుతున్నావేమి? దేవుని నోట ఆమె పేరు తన నోట గుండా యెహోవా పేరు ఎప్పుడైతే వచ్చిందో జరగవలసిన కార్యమే జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? చదువుతాం ఏం జరిగిపోయిందో. ఆయన పేరు నోటితో పలికితే
ఏం జరగాలంటే చెడుతనాన్ని అసహించుకునే కార్యక్రమం జరగాల. 97వ కీర్తనలో ఈ సమాచారం రాబడి ఉంది. 97వ కీర్తన 10వ వచనంలో 97వ కీర్తన 10వ వచనం ఎలా రాబడిందంటే, యెహోవాను ప్రేమించే వాళ్ళారా చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనం అసహించుకోవటం అని ఒక కార్యక్రమం జరగాలి. దేవుడి పేరు ఎత్తావా? ఎన్నిసార్లు ఎత్తుతాం దేవుని పేరు? దేవా నాయన తండ్రి అంటారా? అనవా? దేవా నాయన తండ్రి అంటూ చెడుతనం అసహించుకోకపోతే నువ్వు నిజంగా దేవుణ్ణి అపహసించుతున్నట్టు కదా. ఆయన పేరు నోట ఎత్తితే ఏం జరగాలంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనాన్ని అసహించుకునేవాడు దేవుని పేరు నోట పలకూడదు. దేవుని పేరు నోట పలికిన వాడు చెడుతనాన్ని అసహించుకోవాలి. వినుట వలన విశ్వాసం అంటే అది వాస్తవానికి. విశ్వాసం అంటే దేవుని పేరు ఎప్పుడైతే నీ నోట పలికావో చెడుతనాన్ని అసహించుకోవటం అనేది నీ జీవితపు ప్రక్రియగా మారిపోవాలి. చెడుతనాన్ని అసహించుకోకుండా దేవుడా దేవుడా నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఏం చేయట్లేదన్నమాట, నీకు విశ్వాసం లేదన్నమాట. దేవుని యందు విశ్వసించిన వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు అని ప్రేమించిన కారణాన. అలాగూ దేవుని పేరు ఉచ్చరించి చెడుతనం అసహించుకొని వాడు దేవుని గురించి సరిగా విన్నవాడు కాడు. దేవుని గురించి విన్న వెంటనే వేశ్య ఏం చేసిందంటే తన చెడు వృత్తిని అసహించుకుంది అని సమాచారం. నేను వృత్తి ఆ వృత్తి కాదు, నేను మీతో మాట్లాడుతున్నాను, నేను వృత్తి చేసేదాన్ని కాదు, మీ యెహోవా మీ దేవుని పేరు గురించి మాట్లాడుతున్నాను. మీ దేవుడని యెహోవా ఆయన పేరు నేను మాట్లాడుతున్నానంటే చెడుతనాన్ని అసహించుకుంటున్నాను. నేను చెడు వ్యక్తిని కాదు ఇక మీద ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడేది. ఎంతోమంది నేను వేశ్యని. ఇప్పుడు యెహోవా పేరు పలికేదాన్ని. యెహోవా పేరు పలికానంటే చెడుతనం అసహించుకుంటున్నాను అన్నమాట వాస్తవానికి. చెడుతనం అసహించుకోకుండా దేవుని పేరు పలుకుతుండే మనుషులు నిజంగా విశ్వసించిన విశ్వాసులేనా? విశ్వాసులు కాదు. కాబట్టి దేవుని పేరు విని విశ్వసించితే మొట్టమొదటి జరగాల్సిన కార్యక్రమం చెడుతనం అసహించుకోవటం జరగాల. చెడుతనమే దేవుడి పేరే నోటెత్తటం. అరే నా నోటే నీ పేరు ఎందుకు పెడతావు మాట్లాడతావు అన్నాడు ఆయన. నా మాట నీ నోట్లో పెట్టుకోవటం నిన్ను నోట్లో మాట్లాడటం తప్పు కదా అని అడిగాడు. రెండోది ఏం జరగాలంటే 2 తిమోతి 2వ అధ్యాయం 19 వచ్చిన నా మాట రాబడింది. విశ్వసించుట 2వ అధ్యాయం 19వ వచనంలో 2 తిమోతి, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అన్నది, ప్రభు నామను ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుంచి పోవాలను అన్నది దానికి ముద్రగా ఉన్నది. ఇది సమాచారం. ఎప్పుడైతే దేవుని పేరు ఎత్తావో చెడుతనాన్ని అసహించుకోవాలి, దుర్నీతి నుంచి తొలగిపోవాలి. ఇది ముద్ర. అది స్థిరమైన పునాది. దేవుని పునాది ఏం చెప్తుంది అన్నమాట. ఇది పునాది, దేవుని యొక్క పునాది. పునాది ఏం చెప్తుందంటే ప్రభునామను ఒప్పుకొని ప్రతివాడు ఆయన యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అన్నది, ప్రభునామను ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుంచి తొలగిపోవాలను అన్నది దానికి ముద్రగా ఉన్నది. ఎంతమంది దేవుని పేరును అపహసించుతుంటారు ఈ రోజుల్లో. ప్రార్థన చేయకుండా ఎక్కువ మంది ఉండరు. దాదాపుగా ప్రార్థన చేసినప్పుడు నాయన తండ్రి అని ఆయన పేరు ఉచ్చరిస్తూ ఉంటారు. చెడుతనాన్ని మానుకుంటారు, అసహించుకుంటారా? అసహించుకోరు. దుర్నీతి నుంచి తొలగిపోరు. చెడుతనం అసహించుకొని దుర్నీతి నుంచి తొలగిపోరు. దేవుడు కావాలి ఆయనకి. అది విశ్వాసం కాదు, పిశాసం. దాని పేరు విశ్వాసం అని చెప్పకూడదు.
కాబట్టి వేశ్య అని పిలువబడే అమ్మాయి యెహోవా నామాన్ని విన్నదంట. ఆయన నామం వింటే ఆయన ప్రేమించి చెడుతనాన్ని అసహించుకుంది. ఈ చెడు బ్రతుకు నేను బ్రతుకును అన్నది అంతే సమాచారం. ఏం బ్రతుకు నీ బ్రతుకు? నా వేష బ్రతుకు నేను ఇంక బ్రతుకును, దుర్నీతి నుంచి తొలగిపోతాను, దుర్నీతి నుంచి తొలగిపోతాను. కాబట్టి దుర్నీతి నుంచి తొలగిపోయి మిమ్మల్ని చేర్చుకున్నాను అబ్బాయి, వేరే ఉద్దేశం కోసం మిమ్మల్ని చేర్చుకోలేదు. ఇదివరకు పురుషులు నేను చేర్చుకున్నానంటే దేహం అమ్ముకోవడానికి, చెడుతనాన్ని ప్రేరేపించడానికి చేర్చుకునేవాడిని దాన్ని. ఇప్పుడు అది కాదు నా పరిస్థితి. యెహోవా నామం విన్నా, ఆయన నామం వింటే నా జీవితంలో జరిగిన మార్పు ఇది. ఏం మార్పు జరిగింది? చెడుతనాన్ని సహించుకున్నా, దుర్నీతి నుంచి తొలగిపోయాను, అందుకని మిమ్మల్ని దాచిపెట్టాను. ఇక్కడ రండి పైకి అని పైకి ఉండవని దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడటం మొదలెట్టేసింది. వినుట వలన విశ్వాసం, వినుట వల్ల విశ్వాసం కలిగితే ఎలాంటి విశ్వాసం కలగాలని చెప్పాడు కదా. ఏం చేయాలి? విశ్వాసం అంటే ఆ నోటుకుండా దేవుని పేరు ఎత్తేవనుకో చెడుతనాన్ని అసహించుకోవాలి, దుర్నీతి నుంచి తొలగిపోవాలి. కాబట్టి యెహోవా పేరు విన్న వెంటనే ఆ వేశ్య జీవితం జరిగిన మొట్టమొదటి మార్పు. ఏం మార్పు జరిగింది? వృత్తిని మానుకుంది, ఆ చెడుతనాన్ని విసర్జించింది, అసహించుకుంది, దుర్నీతి నుంచి తొలగిపోయింది. ఇప్పుడు నేను దుర్నీతి పరులాగా కాదు వచ్చి మీతో మాట్లాడుతుందయా, నేను విశ్వాసలాగా మాట్లాడుతున్నాను అని చెప్పేసింది. పరిశుద్ధాత్మ దానికి నేను దోహదం చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం ఆ అమ్మాయి వేగుల వారిని చేర్చుకున్న క్రియ విశ్వాసపు క్రియ. ఈ విశ్వాసం వినుట వల్ల కలిగిన విశ్వాసం. 31వ వచనం 11వ అధ్యాయం 31వ వచనం సమాచారం రాబడింది. హెబ్రీయులు 11వ అధ్యాయం 33వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను సమాచారం. వేగుల విశ్వాసమును బట్టి చేర్చుకుంది. ఏ వేగుల వారిని విశ్వాసం లేకుండా చేర్చుకోవాలా? ఇంతకుముందు పురుషులను చేర్చుకున్నది విశ్వాసాన్ని బట్టి కాదు, చెడుతనాన్ని బట్టి, దుర్నీతిని బట్టి ఇంతకుముందు పురుషులు చేర్చుకుంది. కానీ ఇప్పుడు యెహోవా నామాన్ని విన్న తర్వాత, ఆయనని విశ్వసించిన తర్వాత జరిగిన ప్రత్యేకమైన మార్పు జీవితపు మార్పు, మారు మనసు పొందటం ప్రత్యేకించి. కాబట్టి వింటే వలన విశ్వాసం కలిగిన వాడికి ఏం జరగాలంటే మారు మనసు కలగాలి. ఆ మారు మనసు తన పాప జీవితం విషయమై మారు మనసు కలగాలి, దుర్నీతి విషయమై, చెడుతన విషయమై మార్పుకు పొందినవాడు, విశ్వసించినవాడు. వింటే విశ్వాసం కలుగుద్ది అంటే అర్థం అది.